హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫరీదాస్ కిచెన్. ఇవాళ మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు: బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు, ఉప్పు, పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అండ్ పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో పసుపు, కారం, పెప్పర్ కొంచెం బాగానే పడుతుందండి చేపలకి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి 1 అవర్ ముందే ఇది మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ఫిష్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం బైండింగ్కి బాగుంటుంది. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ బాగా పడతాయి, బైండింగ్ బాగా వస్తుంది, ఫ్రై బాగుంటుంది. అప్పుడు నేను ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ఇలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నానండి. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా కాలిపోతుంది, కానీ లోపల ముక్క ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగానే మనం ఫ్రై చేసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. అప్పుడు మనకి తినడానికి క్రిస్పీగా బాగుంటుంది. సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి ముక్కలన్నీ మెల్లగా. దీనికి కూడా కొంచెం ఉప్పు, కారం బాగానే పడుతుందండి. నీచు వాటికి దేనికైనా కొంచెం ఉప్పు, కారం బాగా వేస్తే ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. చేపలు కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి, బాగా ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా 2 పక్కల కాల్చుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ.